ముందుగా ఈరోజు సౌదీ అరేబియాలో మక్కా సిటీలో ముగ్గురు దేశాల ప్రెసిడెంట్స్ మీట్ కావడం జరిగింది. అందులో టర్కీ ప్రెసిడెంట్ అయిన ఎర్డోగన్ మరియు సౌదీ ప్రిన్స్ అయిన మహమ్మద్ బిన్ సల్మాన్ మరియు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన షెబాజ్ షరీఫ్. సో వీళ్ళు ముగ్గురు ఎందుకు మీట్ కావడం జరిగింది, అసలు వీళ్ళ సమావేశానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందని చెప్పి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసిందే, కొన్ని నెలల క్రితం పర్టికులర్లీ ఇరాన్ ఎప్పుడైతే అమెరికా ఇరాన్ వార్ ఎప్పుడైతే జరుగుతుందో, ఇరాన్ ఏకంగా అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలపై దాడులు చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా సౌదీ అరేబియాలోని ఎనర్జీ కంపెనీస్ పైన మరియు ఆయిల్ పైన ఇరాన్ దాడి చేయడం మొదలుపెట్టింది అనమాట. అప్పుడు సౌదీ అరేబియాకు యాక్చువల్ ఏంటంటే న్యూక్లియర్ కంట్రీ కాదనమాట. సో ఇంకా ఏంటంటే అనుకున్నంత ఆశించినంత రీతిలో అమెరికా సపోర్ట్ అనేది సౌదీకి రాలేదు. ఇప్పుడు ఏం చేస్తుందంటే తనకు తానుగా ఒక శక్తిగా ఎదగాలని తయారవుతుందన్నమాట. సో ఇందుకు వాళ్ళకు కొంత హెల్ప్ కావాలి. అందులో మేజర్గా పాకిస్తాన్ ఏంటంటే వన్ ఆఫ్ ద న్యూక్లియర్ కంట్రీ, ప్రజెంట్గా ముస్లిం న్యూక్లియర్ కంట్రీ. టర్కీ అనేది నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మిలిటరీ కంట్రీ అనమాట. సో వీళ్ళిద్దరూ మిలిటరీ పరంగా చాలా వెల్ డెవలప్డ్ కంట్రీస్, పర్టికులర్లీ టర్కీ. పాకిస్తాన్ అనేది అంత డెవలప్డ్ కాదు, కానీ కొంత ఆయుధ పరంగా మాత్రం అమెరికా కొంత హెల్ప్ చేయడం వల్ల ఎంతో పాకిస్తాన్ దగ్గర కొన్ని ఆయుధాలు మాత్రం ఉన్నాయన్నమాట. ఇప్పుడు సౌదీ అరేబియాకు కావాల్సింది ఏంటంటే తమ దేశ రక్షణ. ఎందుకంటే నిరంతరం ఇరాన్ అటాక్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే యెమెన్లో రెబల్స్ అయిన హౌతీ రెబల్స్ అటాక్ చేస్తుంది. ఇంకా ఇరాక్లోని షిట్టి మిలిటరీ కూడా సౌదీ పైన అటాక్ చేస్తుంది అనమాట. సో ఈ మూడు దేశాల ప్రాంతాల వాళ్ళు ఏకంగా నిరంతరాయంగా సౌదీ పైన అటాక్ చేస్తుండడం వల్ల తమ దేశానికి ఒక బలమైన రక్షణ కవచం లెక్క ఉండాలని చెప్పి టర్కీ మరియు పాకిస్తాన్ మరియు సౌదీ అరేబియా ఈ మూడు దేశాలు కలిపి మెక్కా జాయింట్ డిఫెన్స్ యాక్ట్ కింద ఒక కూటమిగా ఏర్పడబోతున్నాయి అన్నమాట. ఈ కూటమి లక్ష్యం ఏంటంటే మేజర్గా ఎవరైనా సరే, ఏ దేశమైనా సరే, ఈ మూడు దేశాలపై ఎవరైనా అటాక్ చేస్తే ఈ మూడు దేశాలు కలిపి అటాక్ చేయాలన్నది ఒక లక్ష్యం అనమాట. యాక్చువల్ ఏంటంటే నాటో లెక్క, నాటో అనేది సేమ్ అదే భావన కల్పిస్తుంది అనమాట. ఎందుకంటే నాటోలో దాదాపు 32 దేశాలు ఉంటాయి. 32 దేశాలపైన ఏ దేశమైనా అటాక్ చేస్తే ఆ 32 దేశాలు కలిపి ఆ దేశాన్ని అటాక్ చేయాలనే లక్ష్యంతోనే నాటో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో అట్లాంటిదే ఈ మూడు దేశాలు కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి అనమాట. సపోజ్ ఏ దేశమైనా సౌదీ పైన అటాక్ చేస్తే పాకిస్తాన్, టర్కీ సౌదీ కలిపి మూడు దేశాలు వాటిపైన అటాక్ చేస్తాయి అనమాట. ఇది వాళ్ళ లక్ష్యం. దీన్నే మక్కా జాయింట్ డిఫెన్స్ యాక్ట్ అని ఉంటుంది. సో ఇది ఒక సంవత్సరం వరకు అగ్రిమెంట్ చేయడం జరుగుతుంది. ఆ సంవత్సరం తర్వాత మరి రెన్యువల్ ఉంటుందో లేదో ఒకసారి చూడాలన్నమాట. సో దీనివల్ల భారతదేశానికి ఏమైనా ప్రమాదం ఉందా? ఎందుకంటే పర్టికులర్లీ భారతదేశం పాకిస్తాన్తో నిరంతరాయంగా యుద్ధ వాతావరణం అక్కడ కాశ్మీర్ ప్రాంతంలో ఉంటుందన్నమాట. పర్టికులర్లీ కొంతమంది టెర్రరిస్టులను భారతదేశంలోకి వాళ్ళను పంపించి భారతదేశంలో బాంబ్ బ్లాస్ట్ చేపించి అట్లా భారతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే లక్ష్యంతో పాకిస్తాన్ ఎల్లప్పుడూ ట్రై చేస్తుందన్నమాట. సో అలాంటప్పుడు మనం పాకిస్తాన్పై కొన్నిసార్లు అటాక్ కూడా చేయడం జరిగిందనమాట. సో పర్టికులర్లీ మొన్న ఆపరేషన్ సింధూర్ అనే ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే పర్టికులర్లీ టర్కీ నుంచి ఆయుధాలు విపరీతంగా పాకిస్తాన్కు అందడం జరిగింది. ఆ టైంలో టర్కీ అనేది పాకిస్తాన్కు చాలా హెల్ప్ చేయడం జరిగింది. మన పైకి కొన్ని ఎయిర్పోర్ట్ల పైకి అన్ని టర్కిష్ డ్రోన్సే రావడం జరిగింది. అప్పుడు భారతదేశానికి పర్టికులర్గా టర్కీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది టర్కీకి, మీ ఆయుధాలు మా పైకి వస్తున్నాయి, దీనివల్ల రెండు దేశాల సంబంధాలు దెబ్బతింటాయి అని చెప్పి కొంత వివాదం కూడా జరిగిందనమాట భారతదేశానికి టర్కీకి. సో ఇప్పుడు ఏకంగా ఈ మూడు దేశాలు కలిపి ఒక బలమైన కూటమిగా ఏర్పడబోతున్నాయి. మరి ఒకవేళ ఇండియాకు పాకిస్తాన్ యుద్ధం అనేది ఎప్పుడైనా జరగవచ్చు, ఎప్పుడైనా
ఆగవచ్చు. ఎందుకంటే అది ఈ టైంలోనే జరుగుతుంది, ఈ టైంలోనే ఆగిపోతుందని చెప్పలేని పరిస్థితుల్లో ప్రజెంట్గా ఉందన్నమాట. ఆ వాతావరణం అనేది రెండు దేశాల మధ్య సామరస్యపూర్వక వాతావరణం అనేది ఎల్లప్పుడూ ఉండదు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైతే పాకిస్తాన్ భారతదేశం 1947 సంవత్సరంలో విడిపోయిందో అప్పటి నుంచి 2026 కానీ ఇంకా ముందు కానీ ఎప్పుడు కూడా సామరస్యపూర్వకంగా ఈ రెండు దేశాలు ఉండవు. ఏదో ఒక కారణంతో పాకిస్తాన్ అనేది భారతదేశాన్ని కవ్వింపు చేస్తుంది, భారతదేశానికి టెర్రరిస్టులను పంపిస్తుంది, దానికి రిటాలియేషన్గా భారతదేశం సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుంది. సో దానివల్ల భారతదేశానికి ఇట్లా స్ట్రైక్స్ చేసి పాకిస్తాన్కి చాలాసార్లు బుద్ధి కూడా చెప్పడం జరిగిందనమాట. కానీ ఇప్పుడు సౌదీ అరేబియాకు మనకు ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి? సో సపోజ్ భారతదేశం పాకిస్తాన్పై అటాక్ చేస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే సౌదీ ఇన్వాల్వ్ అవుతుందా? ఎందుకంటే సౌదీకి భారతదేశానికి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. పర్టికులర్లీ వన్ ఆఫ్ ద టాప్ ఆయిల్ ఎక్స్పోర్టర్ టు ఇండియా. ఆయిల్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశాలలో సౌదీ అరేబియా కూడా ఒకటి. మనము మేజర్ ఆయిల్ అనేది 2-3 దేశాల నుంచే ఎక్కువగా తెప్పించుకుంటాం. ఫస్ట్ ఇరాక్, రష్యా ఒకటి, సౌదీ అరేబియా ఒకటి, ఇరాక్ ఒకటి. ఈ 3-4 దేశాల నుంచే దాదాపు 80% ఆఫ్ ద ఆయిల్ అనేది మనం దిగుమతి చేసుకుంటాం అన్నమాట. ఒకవేళ భారత్ పాకిస్తాన్పై అటాక్ చేస్తే సౌదీ అరేబియా పాకిస్తాన్ తరపున ఉంటుందా? ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇందులో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. కానీ కేవలం ఇది పర్టికులర్లీ సౌదీ అరేబియా కోసం కూటమి అనమాట. ఇది చెప్పాలంటే సౌదీ అరేబియా ప్రజెంట్గా ఇరాన్తోని, ఇరాక్తోని మరియు యెమెన్లోని హౌతీ రెబల్స్తోని కంటిన్యూస్గా దాడులు ఎదుర్కొంటుంది. కంటిన్యూస్గా దాడులు దేశం పైన, ఎనర్జీ కంపెనీస్ పైన మరియు అక్కడ ప్రాంతాలపైన, సౌదీ అరేబియా ప్రాంతం పైన వీళ్ళు దాడులు చేయడం మొదలు పెట్టారనమాట. సో ఆ దాడుల నుంచి రక్షణగా ఉండాలంటే మాకు ఒక బలమైన రక్షణ దేశాలు మాకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో టర్కీ మరియు పాకిస్తాన్ 2 దేశాలు కలిపి ఈ సౌదీ అరేబియా కలిపి ఒక జాయింట్ డిఫెన్స్ కూటమిగా తయారు కావడం జరిగిందనమాట. సో దీనివల్ల మరి భారతదేశానికి మాత్రం ఎలాంటి ముప్పు లేదు. కానీ ఇది కేవలం సౌదీ అరేబియా తన రక్షణ కోసం, దేశ రక్షణ కోసం ఇది వాళ్ళను ఒక పావుగా వినియోగించుకుంటుంది. సో దీనివల్ల కొంత ఇన్వెస్ట్మెంట్స్ అనేది, అంటే మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంత పాకిస్తాన్కి మాత్రం హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సౌదీ అరేబియా అనేది వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ. సో అది కొంచెం పాకిస్తాన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, సో వాణిజ్యపరంగా ఈ 3 దేశాలు కూడా కొంత బలమైనంగా ఉండేదానికి ఆస్కారం మాత్రం ఉంది. థ్యాంక్ యూ.